నమస్తే వెల్కమ్ టు H6 ఈరోజు మనతో ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ ఖలీల్ గారు మనతో ఉన్నారు. సయ్యద్ ఖలీల్ గారిని అడిగి ముస్లిం ఐక్య వేదిక అంటే ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారో ఖలీల్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అస్సలాము అలైకుం. నమస్కారం సార్. అసలు ముస్లిం ఐక్య వేదిక అసలు ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ మీడియా మిత్రులకు కూడా నేను ఈ H6 మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిత్రులారా, ముస్లిం ఐక్య వేదిక మేము ఏర్పాటు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, భారతదేశంలో మేము 30 కోట్ల జనాభా ఉంది. ఇంతవరకు ఒక లీడర్ అనేది లేదు. ఆ లీడర్ లేరా, పార్టీ లేదా? పార్టీలు ఉన్నా కూడా ఒక సెక్యులర్ పార్టీగా మనకు కనబడడం లేదు. ఎందుకంటే ఏ పార్టీతో గెలిచినా మరో పార్టీకి వెళ్ళిపోయి మాకు అన్యాయం చేస్తున్నారు. దీని వెనకమాల ఎవరున్నారు ఏంటి లెక్క ప్రకారం అంటే, ఫస్ట్ పాయింట్, మనకు విద్యలో ముస్లిం సహోదరులు చాలా వెనుకబడి ఉన్నారు. విద్యలో ఎందుకంటే విద్య లేని కారణంగా వైద్యుడుగా కాలేడు. అవును. ఆ వైద్యుడు కానివాడు ఉపాధిని ఎప్పుడు సాధించుకోలేడు. ఈ కాన్సెప్ట్ మీదనే ముందు ఒకటవ్వాలనుకుని ఉన్నాము. కానీ ఇవి మూడు సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం మాత్రం తప్పకుండా కావాలి. రాజకీయ చైతన్యం ముస్లింలలో లేని కారణంగా మనము ఇవి సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం అవసరం. కాబట్టి చూడండి, ఒక స్కూల్స్ నేను కట్టి విద్య వేయాలంటే కూడా ఒక ఎమ్మెల్యే అనుమతి కావాలి. ఆ ఎమ్మెల్యే అనుమతి కాకపోయినా ఎంపీ అనుమతి కానించి కావాలి. అది మేము రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నాం. ఎందుకంటే దామాషా ప్రకారం మేము అడుగుతున్నాం. కాబట్టి అది ఎందుకు అడుగుతున్నాం అంటే, 70-80 లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం మేము. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా మా గురించి మాట్లాడడం లేదు. కాదు సార్, రాజకీయ చైతన్యం కావాలంటున్నారు. ముస్లింలో ఉన్నారు కదా రాజకీయ నాయకులు. రాజకీయ వాళ్ళు ఇంతవరకు పార్టీల కోసమే పనిచేశారు, కానీ సమాజం కోసం పనిచేసే నాయకుడు మీరు చూపించండి. ఈ నాయకుడు మీకోసం పనిచేశాడని మీరు అంటే ఏ ఒక్క ముస్లిం రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ చేయలేదా? పేరు మీ గుంటూరు నుంచి విన్నాను, లాల్జాన్ బాషా. కొంచెం టీడీపీ గురించి ఆయన పార్టీ ఏదైనా ఉంది. ఆయన ఢిల్లీ వరకు మా ఒక గళాన్ని వినిపించాడు. ఆ తర్వాత నేను తెలంగాణలో కూడా ఒక బషీరుద్దీన్ బాబు ఖాన్ అని 1994లో ఏ పార్టీకి సార్? ఆయన టీడీపీ. ఆయన కూడా గళం ఎత్తాడు. నేను చూశాను అప్పుడు. ఇది నాకు చాలా సంతోషమైంది. ఇలాంటి నాయకులు ఇప్పుడు ఎందుకు లేరు అనే ఆలోచన వచ్చి ఆ నాయకులను మేము తయారు చేయాలా. ఎందుకంటే చూడండి, 10 మంది లేకపోతే ఎవరు బయటికి రారు. ముస్లిం సమాజం ఈరోజు ముక్కలైపోయింది. ఎలా అంటే, నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ అని నాయకుల కోసం ముస్లింలే కొట్లాడుకుంటున్నారు. మీరు చూసారు, కావాలంటే సోషల్ మీడియాలో చూసుకోండి, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇంకొకటి, మాకు ముస్లింలలో జమాతు ఫిర్కా అనేది మనలోనే, నేను అది నువ్వు ఇది అని ఈ గొడవలు కూడా పడుతూ ఉంటారు. మీలో క్యాస్ట్ సార్? అది క్యాస్ట్ కాదు, అది మనమంతా ఒకటే. ఒక సిస్టమేటిక్ అనుకోండి. ఏదో ఒక సిస్టమ్ లో కొంచెం తేడా వచ్చింది అనుకోండి, ఆ తేడాలో నువ్వు నేను అనేది కూడా కొంచెం ఇది చేసుకుంటున్నారు. మనము అది లేకుండా చేయాలా. ఎందుకంటే మేము మసీద్లో అందరూ కలుసుకుంటాము, బయట కూడా పార్టీ పరంగా మేము విడిపోతున్నాం, ఈ జమాతుల పరంగా మేము విడిపోతున్నాం. అది లేకుండా చేయాలని మేము ముస్లిం ఐక్యత ముందు, ఇది నెల్లూరులో మొదలు పెట్టే ముందు ముస్లిం ఆత్మీయ సమావేశం అని ఒక సమావేశం పెట్టాం మేము. దీనికి బీజం నెల్లూరులో పడింది. 2021 నవంబర్ 27వ తేదీ బారా షాహిద్ దర్గా, మీకు తెలిసి ఉంటుంది, దర్గా ఉంది, పెద్ద దర్గా. దాంట్లో ముసాఫిర్ ఖానా అని ఉంది. ఈ ఆలోచన ఎవరిది సార్? ఇది ఆలోచన నేను ఒక వాట్సాప్ గ్రూప్ ముస్లిం లీడర్స్, ముస్లిం ఆంధ్ర లీడర్స్ అని ఉన్నారు. అక్కడ నాకు తెలిసిన మిత్రులు ఉన్నారు. ఎంతసేపు మేము గ్రూప్లోనే కాంట్రవర్సీ మాటలు ఇవి చెప్పుకుంటున్నాము. బయటికి వచ్చి ఒకసారి ముస్లింలను కలుపుదాము, మాకు న్యాయం జరుగుతుంది అని ఆ గ్రూప్లో నేను చెప్పాను. 2-3 బయటికి వచ్చారు. 2-3 బయటికి వచ్చి, నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీగా ఉంటే అని మేము ఆ రోజు బయట మాట్లాడుకున్నాము.
అందరికి సెంట్రల్ ప్లేస్ నెల్లూరు అవుతుందని, మాకు సెంట్రల్ ప్లేస్ అది స్టేట్ మొత్తానికి. స్టేట్ మొత్తం కంటే ఇటు మీకు విజయవాడ ఎత్తుకునే అట్లా రాయలసీమ ఎత్తుకునే అది సెంటర్ అవుతుంది నెల్లూరు. అక్కడ కలుద్దామంటే అక్కడ ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉన్నా కూడా నేను మీ తోడు ఉంటానని అక్కడ వచ్చారు. మరో ముగ్గురు అక్కడ కలిశారు. అక్కడ కలిసినా కూడా వారు కొన్ని అనివార్య కారణాల వల్ల 6 మందిలో నుంచి 3 దిగిపోయారు ప్రోగ్రామ్ కు ముందే. మేము అయినా కూడా 2-3 సార్లు ఈ తుఫాను మీకు నవంబర్ తెలిసి ఉంటుంది, నవంబర్ నెల మొన్న 2021 ఎప్పుడు కూడా రావడం సీజన్, వర్షాల సీజన్ కదా అది. 2-3 ప్రోగ్రామ్స్ మా క్యాన్సిల్ అయిపోయినాయి. మాకు సోషల్ మీడియా నుంచి ఒక ప్రెషర్ వచ్చింది, మీరు డేట్లు వేస్తున్నారు కానీ ప్రోగ్రామ్ చేయలేరని. ఆ రోజు నేను ఒక 3 మా మిత్రుడు, ఒకడు సయ్యద్ నూర్ అని, ఆయన చిన్నగొట్టికొల్లు పీలేరు దగ్గర ఉంటారు, మన జాఫర్ పులి అని తిరుపతిలో ఉంటారు. ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎవరు వస్తారో రారో తెలియదు కానీ మనం ముగ్గురైనా కలిసి ఒక ప్రోగ్రామ్ నెల్లూరులో చేద్దాం. అదే ఫస్ట్ ప్రోగ్రామ్. కానీ మేము అందరికి మెసేజ్ ఇచ్చాం, కానీ తుఫాన్ రాయలసీమకు ఉంది కానీ కోస్తా బెల్ట్ లో తుఫాన్ లేదు. కానీ కోస్తా నుంచి కూడా 50 మంది వచ్చారు, విజయవాడ, గుంటూరు నాయకులా లేకపోతే మన ఆర్గనైజేషన్స్ చెందిన వారు వచ్చారు. అక్కడ మాకు చాలా సంతోషమైంది. మేము 3 అనుకుంటే 100 మంది, ఇప్పుడు కూడా ఉంది ఆ వీడియో, 100 మంది కుదిరారు. అక్కడ ఉన్నవారు కూడా మాకు సహకరించారు, ఆ దర్గాలో ఉన్న మన మిత్రులు కూడా సహకరించారు. ఆ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది. మేము ఇట్లా ముందుకు పోదామని ఇదే విత్తనం అనుకున్నాము. ఆ రోజు వర్షాకాలంలో నాటిన విత్తనం కుళ్ళిపోయింది అనుకున్నాము, కానీ మన గుంటూరు సోదరులు ఆ విత్తనాన్ని కుళ్ళిపోలేదు, అది ఘాటైన మొలకేసిందని మన గుంటూరు సోదరులు జూన్ 26వ తేదీ ఆంధ్ర ముస్లిం కళాశాలలో ఒక పెద్ద భారీ సభ, 3000 మందితో భారీ సభ పెట్టి మొక్క గుంటూరులో మొలిచింది. ఆ రోజే చెప్పాను. ఎవరు సార్ ఆ గుంటూరు సోదరుడు? సోదరులు ఉన్నారు, మన పేరు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, 2-3 ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళందరికీ తెలుసు, గుంటూరు వాసులకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. మేము ఎక్కడ కూడా పేర్లు చెప్తే మళ్ళా నా పేరు రాలేదు, నీ పేరు రాలేదు అని తేడా వస్తుంది. ఆ తేడా రాకూడదనే మేము ఈ ఐక్య వేదికను ఒక బలమైన ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన ప్లాట్ఫారం, ఒక బలమైన శక్తిగా తయారని అనుకుంటాం. ఈ రోజు కూడా మీరు నాకు పిలిచారని నేను వచ్చాను ఒక ఇంటర్వ్యూ కోసం. వాళ్ళు కూడా ఎవరైనా పిలిస్తే ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు. అసలు ఈ ముస్లిం ఐక్య వేదిక మెయిన్ ఎజెండా అంటే ఏంటి సార్? మెయిన్ ఎజెండా నేను చెప్పాను కదా, విద్య, వైద్యం, ఉపాధి. 4వది వచ్చేసి సేవా కార్యక్రమాలు మేము ఎటు చేస్తున్నాం. ముస్లిం మీకు తెలిసి ఉంటుంది, కరోనాలో కూడా మేము దహన సంస్కారాలు చేశాం. ఆ దహన సంస్కారం ముస్లిం ఐక్య వేదిక నుంచా, ఆర్గనైజేషన్ నుంచా? అప్పుడు ఆర్గనైజేషన్ లేదు, 2020లో కదా వచ్చింది కరోనా, ఇది 2021 ఎండింగ్ లో. అప్పుడు మేము చేసాం సేవా కార్యక్రమాలు, దాంట్లో పెట్టాము. ఇప్పుడు కూడా మేము మీకు చెప్తున్నాం కదా, సభ్యత్వం 100 రూపాయలు మేము తీసుకోబోతున్నాం. అది ఎక్కడి నుంచి సార్? అది ఏం సార్ సభ్యత్వం ఎక్కడి నుంచి తీసుకోబోతున్నాం? మా ప్రజల్లో ముస్లిం సోదరుల నుంచి మెంబర్షిప్ సంవత్సరానికి ఒక 100 రూపాయలు మెంబర్షిప్ తో 10 మంది కలిస్తే 1000 రూపాయలు అవుతుంది. 10,000 మంది కలిస్తే మెంబర్షిప్ లో 10 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 10 లక్షల రూపాయలతో చాలా మందికి సేవా కార్యక్రమాలు చేయవచ్చు. ఒక షాపే ఒక 5,000 ఇచ్చి, ఒక ముస్లిం వారు ఉంటారు, పరిస్థితులు ఉంటాయి, ఒక ఇది చేయవచ్చు. అటు కాకపోతే ఎక్కడైనా ఫీజు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ పని కూడా చాలా తొందరలో మేము మొదలు పెట్టాం. ఆ సభ్యత్వం డబ్బులన్నీ ఈ ముస్లింలకే, దాంట్లో నుంచి 1 రూపాయి కూడా తీసేదానికి హక్కు ఎవరికి లేదు. పర్సనల్ ఖర్చులు కానీ మీటింగ్స్ కూడా వాడకూడదు. ఇది నియమ నిబంధన, ఐక్య వేదికలో నియమ నిబంధన. ఆ డబ్బు ఎంత ఉన్నా కూడా అందరికి జాయింట్ అకౌంట్ తో, మేము జాయింట్ అకౌంట్ తెలుసు కదా, ఒక్కరు తీసుకోలేరు. అది అందరూ ఒక ఏదో తీర్మానం చేయాలా, అందరి అనుమతి ఉండాలా, అప్పుడే తీయాలని. ఆ సేవా క్రమాలు దాంతోనే ఇప్పుడు, ఎందుకంటే మేము మీకు చెప్పాను కదా, 10,000 మెంబర్షిప్ అయితే 10 లక్షలతో మేము ఒక జిల్లాకు కాదు 26 జిల్లాలు ఉన్నాయి, ప్రతి చోట ఉన్నారు, అందరికీ చేయాలని. జిల్లాకు 2 అనుకున్నా కూడా 52 మంది అవుతారు. నా 3 అయినా కూడా, ఇంకా 4 అయితే కూడా 104 మంది అవుతారు. పెరిగే కొద్దీ అవుతుంది. కాబట్టి కొంచెం డబ్బు కుదిరిన పాటన
తప్పకుండా ఈ పని మొదలు పెడతాను. ఇప్పటి వరకు ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారు? ఇప్పటి వరకు 3,000 మంది సభ్యత్వం తీసుకున్నారు. 3,000 మంది ఇన్షాల్లా సభ్యత్వం తీసుకున్నారు. ఆ సభ్యత్వం అంటే నేను ఒక సోషల్ మీడియాలోనే 800 మందిని సభ్యత్వాలు తీసుకున్నాను. ఫేస్బుక్ పోస్ట్ వేస్తాను, నేను 800 మందిని సభ్యత్వాలు తీసుకున్నాను. అందరూ తీసుకున్నారు, వాళ్ళు గ్రూప్ లో కూడా ఉన్నారు, పని చేస్తున్నారు. మేము రాష్ట్రమంతా పర్యటించినప్పుడు వాళ్ళు మాకు సహకరించారు. ప్రతి జిల్లా వారు ఉన్నారు కదా, ప్రతి జిల్లా వాళ్ళు మేము వస్తున్నాము అంటే మాకు సహకరించారు, మంచి స్వాగతించారు. మాకు చాలా సంతోషమైంది. మా సందేశం ముస్లిం దగ్గరగా పోయింది అనేది సందేశంతో మేము చాలా సంతోషపడింది. కాస్త ఈ మధ్య బస్సు యాత్ర ఏదో స్టార్ట్ చేశారు, అది ఏంటి? ఇప్పుడు బస్సు యాత్ర గురించి, ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్ లో అసలు బస్సు యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే ఇప్పుడు మీరు చూశారు, మేము నెల్లూరు నుంచి మొదలు పెట్టాము కదా, రెండోది గుంటూరు అయింది, ఆ తర్వాత కడప, ఇలా మేము 20 మీటింగ్స్ చేశాం. అన్ని వేల సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఎందుకంటే మేము కొన్ని నియమ నిబంధనలు విద్యపై చెప్పాము. విద్య, వైద్యం, ఉపాధి మరియు రాజకీయ చైతన్యం అంటే ఆకర్షితులయ్యారు మన ముస్లిం సహోదరులు. ఏదేదో వీళ్ళు ఏదో చేయబోతున్నారు, వీళ్ళు మేము సహకరిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంచుమించు 15 మీటింగ్స్, కొన్ని లక్షల ఖర్చు చేసి అందరికి పిలిపించాం. కానీ ₹1 వాళ్ళకి మేము ఇవ్వలేదు. తమ ఖర్చులతోనే వాళ్ళు వచ్చారు. తమ ఖర్చులో మీకు చూడండి, కర్నూలు నుంచి ఒక మనిషి ఇక్కడ రావాలంటే మీకు ఖర్చు తెలుస్తుంది. వాళ్ళ ఖర్చు మేము ఇంతవరకు ఎవరు కూడా లాడ్జి కూడా మేము ఏర్పాటు చేయము. వాళ్ళే రావడము వాళ్ళ సొంత ఖర్చులతోనే. మేము అక్కడ వచ్చే వారికి ఆ ఫంక్షన్ హాల్ కు డబ్బు, భోజన ఖర్చులు, ఎందుకంటే దూరం నుంచి వచ్చే వారికి భోజన ఖర్చు అనేది ప్రతి ఒక్క మతంలో సంప్రదాయం ఉంటుంది, అది పుణ్యమే. అది లెక్క ప్రకారం ఎత్తుకుంటే ఆ డబ్బు వేయడము, ఖర్చు చేయడము ఇలాగే జరిగి వచ్చింది. ఈ బస్సు యాత్ర మేము 6 నెలల ముందు తిరుపతిలో మీటింగ్స్ పెట్టాము. కానీ చాలా మంది వచ్చారు, 3,000 అట్లా వస్తున్నారు కదా. రాష్ట్రంలో ఉన్నది 80-85 లక్షలు. కొందరు పరిస్థితులను బట్టి రాలేకపోయారు, అందరు రాలేరు, వాళ్ళ పరిస్థితులను రాలేకపోయారు. మమ్మల్ని వాళ్ళు చూడాలని ఉన్నారు, మేము వాళ్ళని చూడాలని ఉన్నాం. ఈ పర్యటనలో రాని వారి దగ్గరికి మేమే బస్సు ద్వారా పోతే బాగుంటుంది అని, మా సందేశం వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ ప్రకారంగా మేము ఇంచుమించు 15 మంది దాకా ఈ బస్సులో ప్రయాణం చేసి మదనపల్లి జనవరి 7వ తేదీ నుంచి ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ, ఈ రోజు మొదటి విడత ముగింపు అనుకుంటాను నేను. ఎక్కడ సార్ ముగింపు? ఇదే మన మాయా బజార్ లో, గుంటూరు ఎక్బాల్ మసీదు దగ్గర ఈ రోజు సాయంత్రం మగరిబ్ నమాజ్ అవుతుంది 6:30 ఆ తర్వాత ఇన్షాల్లా మన మిత్రులందరూ అక్కడికి వస్తారు. మా సందేశం వాళ్ళు ఇస్తాము. ఇక్కడ నుంచి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు తప్పకుండా. ఈ సభల్లో మీటింగ్లు పెడుతున్నారు కదా సార్, అసలు ఇక్కడ దేని గురించి మాట్లాడతారు? వాళ్ళని ఎలా, దేని గురించి, ఏ అంశం గురించి మాట్లాడతారు? ఇప్పుడు మేము అదే చెప్తున్నాం కదా, ఈ రోజు మన పరిస్థితి చూడండి. ఆంధ్రప్రదేశ్ లో మేము దామాషా అంటున్నాము అంటే సార్, రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు మాకు రావాలా. ఎందుకంటే మేము 70-80 లక్షలు ఉన్నాము ఆంధ్రప్రదేశ్ లో. భారతదేశం మళ్ళా చూద్దాం, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో చెప్తాను. ఎందుకంటే సామాజిక న్యాయం అంటే ఏం సార్, అందరికీ ఒకే న్యాయం ఉండాలి. ప్రతి కులానికి ఇక్కడ సీట్లు సామాజిక న్యాయం చేస్తున్నారు పార్టీలు. కానీ ముస్లింలు వచ్చేసరికి వాళ్ళు మర్చిపోయారు. ముస్లింలకు సామాజిక న్యాయం అంటే మేము 70-80 లక్షలు అంటే 13% ఉంటాం ఆంధ్రప్రదేశ్ లో. 13% అంటే మాకు ఇంచుమించు 25 సీట్లు రావాలా 13%కి. 175 లో మీరు లెక్కేసి రావాలా, కేటాయించాలా. వాళ్ళ పార్టీలో ఇవ్వమంటున్నాం, అది కూడా కొత్తగా మేమేం పార్టీ పెట్టలేదు, ఇది ఓన్లీ ఆర్గనైజేషన్ మాత్రమే. వాళ్ళ పార్టీలోనే జీవితాంతం వాళ్ళ కార్యకర్తలుగా పనిచేసిన ముస్లింలకు గుర్తించి మీరు 25 సీట్లు ఇవ్వాలంటున్నారు. ఎన్ని ఇస్తున్నారు సార్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు మాత్రం 2019లోనే నేను ఆ రోజు కూడా పోరాటం చేశాను. ఈ సోషల్ మీడియా ద్వారా నేను గల్ఫ్ లో ఉన్నాను, పోరాటం చేశాను. అప్పుడు ఒక పార్టీ 5 ఇచ్చింది, ఒక పార్టీ 4 ఇచ్చింది. 5 ఇచ్చిన పార్టీలో 4 గెలిచారు, 1 ఓడిపోయారు, ఇచ్చారు. కానీ నాకు ఒక ఇదే వచ్చింది, అందరికీ హక్కు దొరుకుతుంది రాజ్యాంగ పరంగా, అంబేద్కర్ గారికి రాసిన రాజ్యాంగ పరంగా. ముస్లింలు వచ్చేసరికి ఎందుకు ఈ హక్కు దొరకడం లేదు?
ఏమన్నా అడిగితే ఈ డబ్బు విషయం చెప్తారు. డబ్బు అంటే ఇప్పుడు రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి మన ఎస్టీ సోదరులకు, అక్కడ డబ్బు లేని వారికి కూడా సీట్ ఇస్తున్నారు కదా. పార్టీకి వాళ్ళు గెలిపించుకోవాలంటే ఓట్లు మావి కావాలంటే వాళ్ళు బీదవారినే తీసుకురావాలి లెక్క ప్రకారం. రాజకీయం అనేది వ్యాపారం కాదు, సేవ కోసమే అది రావాలా. మా డబ్బుతో సేవ చేయాలనే రాజకీయ నాయకులు వస్తారు. మేము కట్టే ట్యాక్స్, కరెంటు బిల్లు కానీ, ఒక బిల్డింగ్స్ చూడండి మీరు, బిల్డింగ్స్ అక్కడే ఉంటుంది, 10 మందికి రిజిస్టర్ మారితే డబ్బు ఎక్కడ పోతుంది? గవర్నమెంట్ పోతుంది, తెలుసు కదా. బ్రష్ కానించి మేము ట్యాక్స్ కడుతున్నాం, కానీ దాంట్లో ముస్లింలు లేరా? ఉన్నారుగా. మళ్ళీ ఎందుకు ముస్లింలకు మీరు రాజ్యాంగ పరంగా గుర్తించడం లేదు? దామాష ప్రకారం సీట్లు మేము అడుగుతున్నాం ఎందుకంటే మా గళం చట్టసభల్లో ఎత్తేవారు లేదు. మేము మెజారిటీలో ఉన్న 60, 70, 80 వేల ఓట్లలో కూడా ఇతరులకు సీట్లు ఇస్తారు కానీ ముస్లింలకు గుర్తించడం లేదు. ఇలాగే ఈ పరిస్థితే ఉంటే రాబోయే పరిస్థితిలో మేము ఈ ఎన్నికల్లో కూడా మేము మీ పార్టీలలోనే, మీ కార్యకర్తలోనే, మా ముస్లిం సహోదరులు వాళ్ళ పార్టీలలో జీవితాంతం డబ్బులు ఖర్చు చేసి జెండాలు మోసి వాళ్ళ కుటుంబీకులు మంది ఇళ్ల పార్టీలకు బ్యానర్లు కట్టి వాళ్ళ డబ్బు అక్కడ నుంచి రావాలంటే ఒక చిన్న లీడర్ రావాలంటే కూడా 5 మందిని కూర్చొని పెట్టుకుని ఒక కారులో రావాలి. రాయలసీమ నుంచి గుంటూరు రావాలంటే, గుంటూరు వారు రాయలసీమకు పోవాలంటే 10,000, 15,000 ఖర్చు అవుతుంది. అలాంటి 4 మీటింగ్స్ లో మన ముస్లిం సహోదరులు చాలా నష్టపోయారు. ఈ రోజు నేను ఈ చేస్తున్న ముస్లిం ఐక్య వేదిక, మనం చేస్తున్న ఈ సహోదరుల పోరాటంలో మన ముస్లిం సహోదరు ప్రతి ఒక్కరూ నాకు భుజం తట్టి చెప్తున్నారు, ఖలీల్ భాయ్ ఈ గళం మేము 10 సంవత్సరాల ముందు మేము చేసి ఉంటే మా పరిస్థితి చాలా బాగుండేది, కానీ మీరు ఎత్తారు, మీ తోడు మేమున్నాం. పార్టీల్లో ఉన్నారు వారు. నేను అదే చెప్పినాను, మీ పార్టీ నాయకులకు మీరు చెప్పండి, ఎందుకంటే ముస్లింలలో మార్పు వచ్చింది. ఎందుకంటే మా స్లోగన్ కూడా చూడండి, మీరు బస్సులో చూసి ఉంటారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు, మార్పు రాకపోతే మేము మాయమైపోతాం. మాయం ఎందుకు అయిపోతామంటే నా తాత, నా ముత్తాత, నా తండ్రి, నేను ఇక్కడ జన్మించిన కూడా మాకు ఎన్ఆర్సీ రూపంలో ఒక బిల్లు వచ్చింది, మీకు తెలుసో లేదు, 2019 చివరిలో ఎన్ఆర్సీ నిరూపించుకోవాలని. అంటే సార్ ఎన్ఆర్సీ అంటే ఇక్కడ ఎన్ఆర్సీ ఒక బిల్లు తెచ్చారు, ఎందుకంటే మేము దేశవారు కాదు అనేది నిరూపించుకోవాలంట. ఈ ఇండియన్ కాదు నిరూపించుకోవాలి. ఆధార్ కార్డు ఉండేది కదా సార్. ఆధార్ కార్డు వాళ్ళు కాదు, మీరు ఆధార్ కార్డు చెప్తున్నారు. 4 పాస్పోర్ట్లు నాకు గల్ఫ్ దేశాల్లో 4 పాస్పోర్ట్ అయ్యాయి, 5వ పాస్పోర్ట్ కూడా ఇప్పుడు అయింది నాకు. నేను ఎమిగ్రేషన్ క్లియరెన్స్ నాట్ రిక్వైర్డ్. నేను దేశభక్తి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు దేశంలో, ఎందుకంటే దేశమే ఇచ్చింది కదా. గల్ఫ్ దేశం కువైట్ లో నాకు దేశమే ఇచ్చింది, నేను దేశభక్తి అవసరం లేదు అని. అలాంటి టైంలో ఎన్ఆర్సీ రూపంలో ఒక బిల్లు తీసుకుని వచ్చారు కేంద్ర ప్రభుత్వం, మీ కాగితాలు నిరూపించండి అని. సార్ మీరు ఒక్కళ్ళేనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ముస్లిమా? ప్రతి ఒక్క ముస్లిం కి చెప్పారు కాబట్టి నా ఒక్కడికైతే నేను నిరూపించుకుంటాను. ప్రతి ఒక్క ముస్లిం ఇక్కడ నువ్వు ఇండియన్ అని నిరూపించుకోవాలా అన్నారు. అది ఎలా సాధ్యం? అదే సాధ్యం కాదనే మేము ఆ రోజు వీధుల్లోకి వచ్చాం కాబట్టి ఆ బిల్లు అలాగే ఉంది. అందుకే మేము ఆ బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు సార్? అప్పట్లో ఉన్న సెంట్రల్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వమే పెట్టింది. ఇక్కడ ఉన్న పార్టీలు కూడా మాతో ఓట్లు తీసుకొని ఓట్లు వేసుకొని మీకు ఏదేదో చేస్తామని కూడా ఒక్కరు కూడా మా తోడు నిలబడలేదు. ఏ పార్టీ కూడా నిలబడలేదు, నిలబడకపోయినా పర్వాలేదు, కానీ మాకు వ్యతిరేకంగా వచ్చే బిల్లులకు ఓటు వేశారు. మేము చాలా నష్టపోయాం. మా ఓటే, మీరు చెప్తారు కదా, మా ఓటే మా కొంప ముంచింది అంటారు, తెలుసు కదా. మేము చేసుకున్న మా ఓటే మా కొంప ముంచింది అని మేము బాధపడుతున్నాం ఈరోజు. అందుకే ఈ ముస్లిం ఐక్య వేదిక అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన ప్లాట్ఫారం, ఒక బలమైన శక్తిగా మేము ఎదగాలి అని, చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు, వాడు డబ్బు గల్లేవాడా, కోటీశ్వరుడా, బీదవాడా, ప్రతి ఒక్కరూ ముస్లిం ఐక్య వేదికలా చేరాలని మేము 2 సంవత్సరాల నుంచి పోరాటం చేశాము, ఈడ వరకు వచ్చాము. మేము ఇప్పటికి కూడా 10-15% ముస్లిం ఐక్య వేదిక పోయింది అనుకుంటున్నాము. మేము పని చేసేది చాలా దూరం పని చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము 90%, 80% వచ్చే వరకు మాకు న్యాయం జరగదని ఈ ముస్లిం ఐక్య వేదిక ద్వారా మేము అనుకుంటూనే బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఈ రోజు బస్సు యాత్రతో వాళ్ళ దగ్గరికి మరో రూట్ లో చాలా 35 నియోజకవర్గాలంటే 175లో ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా పోవాలి కదా. అలాంటప్పుడు మేము ఇంకా ఈ విడతలు కూడా చేసి వాళ్ళ దగ్గర కూడా పోయే స్థితిలో మేము రావాలని, ఒక సందేశం ఇవ్వాలని. ఎందుకంటే రాబోయే పరిస్థితుల్లో చూడండి, మీకు 4-5 ఇది భిక్ష మాకు.
రాష్ట్రంలో ఇస్తున్న 4-5 భిక్ష. మాకు మా దామాష ప్రకారము మేము 25 వస్తాయి, మేము అన్ని అడగడం లేదు. 15 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఇవ్వండి, మా గళాన్ని చట్టసభల్లో ఎత్తాలా. మేము వీధుల్లో ర్యాలీ చేసేదానికి మేము భారతదేశంలో లేము. మేము మీ మాదిరిగానే, మన మిత్రుల మాదిరిగానే, మన సహోదరుల మాదిరిగానే మేము ట్యాక్స్ కడుతున్నాం. నేను చెప్పాను కదా, ఒక బిల్డింగ్స్ ఉంటుంది, రిజిస్టర్ మారితే బిల్డింగ్ మాత్రమే అక్కడ ఉంటుంది. 4 రిజిస్టర్లు చేస్తే ఆ దాంట్లో ముస్లింలు ఉంటారు కదా. మేము మీ దగ్గర కొన్నప్పుడు రిజిస్టర్ డబ్బు కడుతున్నాం కదా, కరెంటు బిల్లు కడుతున్నాం కదా, ప్రతి ట్యాక్స్ బాగుండదు. బ్రష్ కాన్నించి, పెన్ను కాన్నించి భారతదేశంలో మేము ట్యాక్స్ కడుతున్నాం. కాబట్టి రైల్వేలో మేము ఎక్కితే కూడా మేము టికెట్ తీసుకుంటున్నాం కదా బ్రదర్, అక్కడ మాకు ట్యాక్స్ ఉంది. బస్సులో మీరు పెంచిన రేట్లకు కూడా మేము కళ్ళు మూసుకొని అక్కడ టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్నాం కదా. ఇవన్నీ ట్యాక్సే కదా ప్రభుత్వానికి. కానీ మనకు న్యాయపరంగా హక్కు రావడానికి ముస్లింలను వెనక తోసేస్తున్నారు. జీవితాంతం ఇలా ఉంటే మనం హక్కు సాధించుకోలేము కదా. అంటే మీలోనే మీకు చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా సార్? మాకు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మేము కాదనము. వాళ్ళు కూడా పని చేశారు. వాటి వల్ల ప్లస్ అంటారా మైనస్ అంటారా? మేము లెక్క ప్రకారం ఎత్తుకుంటే మాకు ప్లస్ అయి ఉంటే నేను ముస్లిం ఐక్య వేదికలో ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు కదా. ఆర్గనైజేషన్ మీకు సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేస్తున్నాయి, కానీ చివరిలో వచ్చేదానికి ఏదో ఒక పార్టీకి తొత్తుగా చివరిలో ఈ పార్టీలు మారి కండువాలు వేసుకుంటాయి కదా. ఈ పార్టీలో కండువాలు పాస్తే ఆయన చేసిన 2-3 సంవత్సరాల సమయం అంతా వృధా చేసుకుని ఆ ఒక కండువాతో పార్టీ మారిపోతే వాళ్ళ ఎన్నికల్లో ఉండేవారు కూడా ఎవరు కూడా ఆర్గనైజేషన్ కు నమ్మడం లేదు. ఎందుకంటే చివరిలో ఏదో ఒక పార్టీకి, ఎందుకంటే కొన్ని చోట్ల మాకు నిలబెట్టేశారు, మీరు కూడా అదే చేస్తారని. నేను సత్యంగా చెప్తున్నాను, నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ ఒక ధైర్యంతోనే నేను ముస్లిం సమాజం కోసం, ముస్లిమేతర సోదరుని అందరూ కలుపుకొని, నేను కొందరు కమ్యూనిస్ట్ సోదరులతో కూడా నేను పని చేస్తూ ఉంటాను. వాళ్ళతో పని చేసిన కూడా నాకు ఇదే తెలుస్తుంది, భారతదేశంలో ఆ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనేది 4 భాగాలు భారతదేశంలో. తోటకు ఎలా 4 పువ్వులు ఉంటాయి, ఇప్పుడు మీరు ఈ పువ్వు చూడండి కొంచెం ఎలా ఉంటుంది. ఒకే పువ్వు పెడితే అది అందంగా ఉంటుందా? ఉండదు. 4 పువ్వులు కావాలా. భారతదేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఒక తోటలోని 4 పువ్వులు మాదిరిగా నేను చూస్తాను. భారతదేశంలో పువ్వులు అన్ని కలిస్తే అందంగా ఉంటుంది. కాబట్టి నా మనసులో కూడా అలాగే ఉంది దేశం గురించి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మా ప్రవక్త ఉన్నారు, ఆయన సంప్రదాయంలోనే ఉన్నాను. మీరు చూశారు, టోపీ, గెడ్డము. ఇది మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఏ దేశంలో ఉన్నవారు ఆ దేశం కోసం తమ ప్రాణాలైనా ఇచ్చి తమ దేశాన్ని కాపాడుకోండి అన్నారు. ఎందుకంటే దేశాన్ని కాపాడుకోమంటే మంచి జరిగినా చెడ్డ జరిగినా, మంచి జరిగితే మేము ప్రోత్సహిస్తాం దేశానికి, చెడ్డ జరిగితే దానికి అడ్డుపడి మేము ఇది చెడ్డ అని చెప్పే మాకు ప్రవక్తే చెప్పారు. ఒక విరోధి వచ్చి మా దేశం పైన ఏమైనా దాడి చేస్తా ఉంటే మొదటి వారిలో నేను ఉంటాను. ఎందుకంటే నా హక్కు అది. నాకు నా ప్రవక్త నాకు నా ప్రవక్తే చెప్పారు కదా, నీ బాధ్యత దేశం కోసం నువ్వు ప్రాణత్యాగమైనా చేయాలి. నువ్వు ప్రాణత్యాగం చేస్తే స్వర్గానికి పోతావని నాకు నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. కాబట్టి నేను దేశభక్తిలో అందరికంటే ముందు ఉంటాను ఇన్షాల్లా. దాన్ని మీరు ఇందాక గల్ఫ్ అన్నారు సార్, గల్ఫ్ సంగతి ఏంటి? మీరు గల్ఫ్ ఎందుకు వెళ్ళారు? నేను అక్కడ చూడండి, మా పరిస్థితులు అప్పుడు 30-40 సంవత్సరాల ముందు చాలా అవస్థలు పడేవారు. అప్పుడు పరిస్థితులు చూస్తే మీకు తెలిసి ఉంటుంది, చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో మనము అప్పుడు, మీరు యువకులు ఇప్పుడు మీకు తెలియదు, 4-5 జతలు షూస్ ఉంటాయి, 2-3 జతలు చెప్పులు ఉంటాయి. కానీ అప్పుడు పరిస్థితి మాకు చెప్పులు కూడా లేని స్థితిలో మేము ఇది చేసాం. అప్పుడు గల్ఫ్ ఒక మార్గం దొరికింది మాకు. ఎందుకంటే అక్కడ పోతే భయంతో పని చేస్తాం, అక్కడ జీతాలు కూడా. గల్ఫ్ ఎందుకు వెళ్ళారు అసలు? గల్ఫ్ అదే ఇక్కడ ఉద్యోగాలు లేక, ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేక. మేము 7 బ్రదర్స్ ఉన్నాం కాబట్టి గల్ఫ్ దేశాల్లో పోయి ఏదో మంచి ఉద్యోగం తీసుకోవాలని అక్కడ పోయాను. ఉపాధి కోసం వెళ్ళాను. అక్కడ పోయాను నేను ఉపాధిలో. అక్కడ కార్ మెకానిక్ కూడా నేర్చుకున్నాను, అమెరికన్ కార్స్ మెకానిక్ కూడా చేస్తాను నేను. నాకు ఒక 5 సంవత్సరాల తర్వాత నన్ను ప్రోత్సహించిన, అక్కడ పిలిపించిన ఒక స్టేట్ వండుకొని నీకు గవర్నమెంట్ లో చేర్పిస్తాను రా అన్నాడు. పోలీస్ శాఖలో, గల్ఫ్ గవర్నమెంట్ లో, కోవిడ్ లో ఆయన ఎస్పీగా పనిచేస్తున్నాడు. అక్కడ చేశాడు. అతనితో నేను పనిచేసి అక్కడ మంచి ఒక ఉద్యోగం సంపాదించుకొని. ఏం ఉద్యోగం సార్? అదే పోలీస్ శాఖలో ఒక క్లర్క్ పనిచేశాను నేను. ఆయన ఐఏఎస్, ఆయన ఉద్యోగంలో చేర్పించాడు, కానీ ఉద్యోగం వచ్చేసి ఐఏఎస్ దగ్గర పడింది నాకు.
ఆఫీసర్స్ దగ్గర పడింది. ఎందుకంటే DNA సెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్ ది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ తెలిసి ఉంటుంది. నేరస్తులకు ఒక ఇది ఉంటుంది శాఖ, ఆ శాఖలో పనిచేశాను నేను. కమిషనర్ దగ్గర పోలీస్ శాఖలో ఇప్పుడు పోస్ట్ మార్క్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది కూడా మా డిపార్ట్మెంట్ లో ఉంటుంది. అక్కడ పని చేశాను. మరి అక్కడ ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది సార్? మీరు ఇండియను, మీరు నా తెలిసి చదువు 16 వయసులో వెళ్ళాను అంటున్నారు, చదువుకోలేదు, కార్ మెకానిక్ అంటున్నారు, అలా ఎలా జాయిన్ చేసుకున్నారు? అక్కడ మనకు ఉద్యోగాలు ఇవ్వాలంటే చూడండి, ఒక గెస్ట్ కూడా తీసుకురావడము, ఆ గెస్ట్ కూర్చొని పెట్టడము, అతనికి మంచి చెడ్డ ఏమన్నా మనం చూడడము, నీళ్లు ఇవ్వడము, జిరాక్స్ కాపీస్ ఉంటాయి అవి చేయడము, పేపర్ అతను ఇచ్చే పేపర్ ఏరే చాటికి మార్చి ఇతని దగ్గర సైన్ చేసేదానికి కొన్ని పేపర్లు వస్తాయి, అవి తీసుకుని పోయి వాళ్ళకి ఇవ్వడము. అతను ఏం పని ఉన్నా అతన్ని రూమ్ లోకి పోవాలంటే నేను సెక్యూరిటీ ఉంటారు కదా, ఇతను వచ్చాడు లోపల పంపాలంటే కూడా ఆ పని కూడా మాకు ఇస్తా ఉన్నాడు అతను. ఇతను రావాలా వద్దు అని వాళ్ళు మీటింగ్స్ ఉంటారు కదా, లోపల రావాలని కూడా అడుగుతా ఉంటారు. మేము ఒక పర్మిషన్ గా ఇస్తూ ఉన్నాం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సార్ అక్కడ? నేను 33 సంవత్సరాలు పనిచేశాను. 33 సంవత్సరాలు పనిచేశాను. మరి ఎందుకు వచ్చేసారు ఇక్కడికి ఇండియాకి? అక్కడ అంటే ఒక నిరసన కార్యక్రమం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ఒక 9 నెలల పాపకు ఎవరో బలాత్కారం చేశారు. ఇక్కడ వీడియో అక్కడ వైరల్ అయింది. అవును, ఎక్కడ? గల్ఫ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కదా. మేము కూడా నిరసన చేయాలని కొందరు మిత్రులు నాకు తెలిపారు. నేను గల్ఫ్ లో హైదరాబాద్ పాప కోసం నిరసనలు ఆ నిరసనలో నేను లెక్క ప్రకారం అక్కడున్న ఇండియన్ ముస్లింలు మొత్తం ఇండియన్ ముస్లింలు అంటే అత్యధికులు ఆంధ్ర వాళ్ళే అనుకోండి. ఆంధ్ర వాళ్ళే అక్కడ. ఈ తెలంగాణ మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆంధ్ర తెలుగు వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతము. అక్కడ ఆ నిరసనలో నాకు వాళ్ళు పిలిచారు. నేను ఎక్కువ శాతం ముస్లిం సమాజం గురించి ఈ గళ్ళం ఎత్తుతూ ఉంటాను కదా, అప్పుడే అక్కడ ఉన్నప్పుడే గళ్ళం ఎత్తుతూ ఉన్నాను నేను. అందరికీ తెలుసు, మన మిత్రులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, వాళ్ళు గళ్ళం ఎత్తుంటారు కదా. ఒక మిత్రుడు వచ్చేసి, నువ్వు అందరికీ చేస్తావు, ఈ అమ్మాయి మన ముస్లిమేతర అమ్మాయి కాబట్టి నువ్వు రావులే అన్నారు. నాకు చాలా బాధ వేసింది అలా మాటకు. 9 నెలల పాప, అది ముస్లిం హిందువా క్రైస్తవ అని మేము చూడం కదా. నేను తప్పకుండా పోవాలి అనుకున్నాను, కానీ అక్కడ పోయాను. నిరసన లో ప్రజలు ఎక్కువ వచ్చేసారు. నేను మాట్లాడే మాటలు అక్కడ టిక్ టాక్ లో వైరల్ అయిపోయాయి. ఎందుకంటే టిక్ టాక్ అక్కడ ఉంది. టిక్ టాక్ లో వైరల్ అయిపోయేటప్పుడు కొందరు అక్కడ లేని ఒక ఇది చూపించేశారు. కొందరు ఊలలు వేయడము, ఏదో పెద్ద మనం నిరసన చేసేసామని. వాళ్ళు అక్కడ ఉన్న దేశం వారు మాకు నిరసన లేదు కదా, వీళ్ళు నిరసనలు నేర్పిస్తా ఉన్నారని. అసలు గల్ఫ్ లో నిరసన చేయకూడదు, వీళ్ళు నిరసనలు ఇక్కడ వారికి నేర్పిస్తున్నారని అందరికి ఒక 20 మంది దాకా పట్టుకున్నారు. దాంట్లో నేను గవర్నమెంట్ జాబ్ లో ఉంటాను కాబట్టి నేను పారిపోలేదు. ఎందుకంటే నేను జాబ్ లో ఉన్నాను, అది కాకుండా నాకు యూనిఫామ్ గా ఉంటది, ఈ తొడుగున గుడ్డలు యూనిఫామ్ గా ఉంటాను. నేను పారిపోయినా వాళ్ళు పట్టుకోగలుగుతారని ఆ ఆలోచనలతో నేను పారిపోలేదు. అక్కడ పోయినా వాళ్ళు ఏం లేదు వదిలేస్తామంటే అది వైరల్ అయిపోయింది కదా వీడియో అని, వాళ్ళు పైనుంచి ఆర్డర్ వాళ్లకు ఇతనికి వదలగాకండి అని. ఏదో దేవుడు దయ వల్ల, అల్లా దయ వల్ల ఏదో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా నేను సుఖంగా ఉన్నాను. వాళ్ళు వదిలేశారా? వాళ్ళు లేదా నాకు కొన్ని షరతులు పెట్టి వదిలేస్తారు. అంటే వాళ్ళకి శిక్ష కూడా ఉండిద్ది అక్కడ? అక్కడ మాకు శిక్ష అసలు నిరసన చేస్తే శిక్ష ఉండిద్ది? శిక్ష ఉంది. మరి ఏం చూసి వదిలేశారు మిమ్మల్ని? దేశ బహిష్కరణ చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు ఒక నెల వరకు అక్కడ. ఎందుకంటే ఫ్లైట్స్ టికెట్స్ దొరకవు, ఒక సిస్టమేటిక్ గా ఉంటది కదా, చాలా మంది ఉంటారు. ఒక నెల శిక్ష కూడా, ఒక నెల శిక్ష కాదు, ఆ ఫ్లైట్స్ లో పేపర్స్ రెడీ కావాలి కదా. దేశ బహిష్కరణ చేసేటప్పుడు పేపర్స్ రెడీ చేస్తారు వాళ్ళు. ఏం పేపర్ సార్? ఇతనికి ఇక్కడ మళ్ళా తిరిగి రావడానికి ఇది చేయడానికి ఇతనికి అడ్డుగా ఒక పేపర్ తయారు చేస్తారు వాళ్ళు, రెడ్ మార్క్స్. ఆ పేపర్ కోసము కొన్ని రోజులు పడుతుంది వారికి. నేను ఒక్కడనే కాదు కదా, దాంట్లో చాలా మంది ఉంటారు, వేల సంఖ్యలో ఉంటారు. ఎంతమంది బహిష్కరణ అయ్యారు సార్? అప్పుడు మాలో 4 అయినాం బహిష్కరణ. ఎందుకంటే మా వీడియోస్ వైరల్ అయినాయి. నేను గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి నేను కూడా ప్రయత్నం చేశాను, ఫలించలేదు. అక్కడ ఉండడానికి ప్రయత్నం చేశాను, అది ఫలించలేదు కాబట్టి నేను వచ్చేసాను. ఇక్కడ వచ్చి కూడా నేను అదే చెయ్యాలా. కొందరు నాకు ఎగతాళి చేశారు, ఇప్పుడు అక్కడ పోయి ఇతను కనబడడు అని. మీ ముస్లింలే? మా ముస్లింలే ఎగతాళి చేశారు. సోషల్ మీడియాలో కూడా నన్ను కొందరు
బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మంచి ఉద్యోగం, నాకు అప్పుడే జీతం కూడా ₹1,00,000 అబో వస్తుంది. ఆ మంచి జీతాన్ని వదిలిపోయాడని నాకు చాలా బాధపడ్డారు చాలా మంది. కానీ అక్కడి నుంచి ఎప్పుడు వచ్చేసారు సార్ గల్ఫ్ నుంచి? నేను 2019లో జూలై నెలలో వచ్చేసారు. 2019 జూలై నెలలో వచ్చేసి రాగానే కరోనా రాగానే ఒక 3 నెలల తర్వాత ఇక్కడ కరోనా వచ్చింది. ఆ కరోనాలోనే ఇంకా ఎందుకులే అనుకున్నాం మేము, ఏదో ఇక్కడ కూడా ఏదో ఒకటి చేస్తామని. ఇక్కడ కూడా వెనుకబడిన సమాజం, దాంట్లో మన ముస్లింలు కూడా ఉంటారు, మన ఇతర మైనార్టీ సోదరులు ఉంటారు, ఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకొని పోదామని ప్రయత్నం చేస్తూనే ఒక మిత్రుడు ఉండుకొని ముందు మీ ముక్కలున్న సమాజాన్ని ఒకటిగా చెయ్యని ఒక మీ ముస్లిమేతర సోదరుడే చెప్పాడు. పార్టీల్లో మీ వారే కొట్లాడుకుంటున్నారు, ముందు వాళ్ళని నువ్వు ఒకటి చెయ్యి. మీలో విద్య కూడా మర్చిపోయారు. ప్రతి 4 చక్రాల బండిలో మీరు చూసి ఉంటారు. ఇక మీ జీవితం మొత్తం ముస్లింలకి అంకితం, ఈ సేవ కోసమే మీరు డిసైడ్ చేసుకున్నారా? డిసైడ్ చేసుకున్నాను, అంకితం అవ్వాలని డిసైడ్ చేసుకుని సాగుదామనే నా ప్రయాణం. మరి ఇప్పుడు 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు అనుకున్నట్టు ఈ ఎలక్షన్స్ లో 3 పార్టీలు ఉన్నాయి, ఇస్తారనుకుంటున్నారా? మేము 15 అనుకున్నట్టు 15 అడుగుతున్నారు, 4 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. మీరు అడుగుతున్నట్టు 15 సీట్లు అడుగుతున్నారు, 4 ఎంపీ సీట్లు అడుగుతున్నారు. అది సాధ్యపడుతుందంటారా? సాధ్యపడదంటే మాలో ఐక్యత వచ్చి ముస్లింలైనా అందరూ వచ్చి గలం ఇప్పితే సాధ్యం కానిది ఏదీ లేదు. సాధ్యం అవుతుంది అని, కాకపోతే మాకు కొంచెం తగ్గవచ్చేమో కానీ మేము అనుకున్నది సాధిస్తామని పూర్తి నమ్మకం. చివరి వరకు మేము అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు దానికి సపోర్ట్ చేస్తారంటారా? ఎందుకంటే దానికి వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు సపోర్ట్ చేస్తే అక్కడ ఉన్న పై అధికారులు, ఇప్పుడు టీడీపీ హైకమాండ్ కానీ వైసీపీ హైకమాండ్ కానీ ముందు వాళ్ళకే టికెట్ ఎవరని చెప్పి భయపడి వెనకడుగేస్తారు. ఇంకో విషయం మీకు తెలుసో లేదో, ముస్లింలు ఒక నాయకుడిని 10 ఓట్లు తెస్తారని పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ వెనుకలే ఓట్లు లేకపోతే ఆ ఒక్కరిని కూడా బయటికి తోసేస్తారు. మా పార్టీకి 10 ఓట్లు తెస్తారు అని ముస్లిం నాయకులను పెట్టుకున్నారు. అలాంటి వారిలో డబ్బు గల్లోలను మేము రాష్ట్ర పర్యటన రెండోసారి ఇది చేయడము. ఒకసారి కార్లలో చేశాము మేము. చాలా మంది కోటీశ్వర్లు ఉన్నారు, ప్రతి చోట నుంచి ఉన్నారు. మేము కొన్ని చోట్ల పర్యటించాము. అదే మన నంద్యాలలో చాగల్మరి ఉంది, మంచి కోటీశ్వర్లు ఉన్నారు అక్కడ. ఆ పార్టీలో పని చేస్తున్నారు, ఆయన మంచి ఇదిగా ఉన్నారు. ఆయన గుర్తిస్తామని మేము ఆలోచిస్తున్నాం. మొన్న కృష్ణా జిల్లాలో కూడా పెడనలో కూడా చూసాం. అక్కడ కూడా ఉన్నారు. ఎందుకు లేదు, 4 ఎంపీలు మేము అడుగుతున్నాము. ఆ ఎంపీల్లో 4 ఇవ్వండి. ముస్లింలు ప్రతి చోట మీకు ఓటు వేసి గెలిపిస్తారు. ఇప్పుడు మీకు ఓట్లు కావాలి కదా. ఇప్పుడు 15,000 ఓట్ల మెజారిటీ కాదు సార్, ఒక పార్టీని అడుగుతున్నారా? 3 పార్టీలను అడుగుతున్నాం. 3 పార్టీల వాటిని ఎందుకు అడుగుతున్నామంటే, ఇప్పుడు 3 పార్టీల్లో మరి 15 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఇస్తే మరి ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు? మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, మీరు అడిగిన క్వశ్చన్ 100% కరెక్ట్. అది ఇప్పుడు నేను 2 పార్టీల మారంగా, మీరు టీడీపీ నేను వైసీపీ అనుకోండి, మా ఇద్దరిలో మంచి వ్యక్తులు లేరా? ఉంటారు. ప్రజల్లో లేరా? ఉంటారు. వాళ్ళు గుర్తిస్తారు. మేము పక్కకు వెళ్ళిపోతాం. అప్పుడు మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వము. అప్పుడు మంచి వ్యక్తిని గెలిపించుకుంటాం. ఆ మంచి వ్యక్తిని చూసుకునే బాధ్యత ఎవరిదండి? రాజకీయ నాయకుడు మంచి వ్యక్తిని గెలవాలి కదా. మంచి వ్యక్తి గెలుస్తాడని ఆయన చూడాలి కదా. ఆయన చూసి ఇస్తాడు. ఇద్దరులో నేను చెప్తున్నాను, ఆ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఆ ఇద్దరిలో మంచి వ్యక్తి ఉంటాడు కదా. ఉంటాడు. మీకు రావని కాదు ఓట్లు, కొన్ని తేడాలతో ఒక 2,000 3,000 గెలవడం ఖాయం. ఇంకొక విషయం కూడా, మాకు ఇచ్చే సీట్లలో అది కూడా గుర్తుంచుకోండి. మాకు ఇప్పుడు వాళ్ళు 10 ఇస్తారా, 12 ఇస్తారా, 8 ఇస్తారా మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు గుంటూరే ఉంది. ఈ గుంటూరు సీటు మీద వైసీపీ నుండి ముస్లిం ఉంటే టీడీపీ నుంచి కూడా ముస్లిం ఉండాలి. ఓడిన అతను బయటికి పోతాడు, గెలిచిన అతను ఎక్కడ పోతాడండి? అసెంబ్లీకి. మా ప్లాన్ అదే. ఆ మాదిరిగా వీళ్ళు ప్లాన్ చేయకపోతే, నేను వాళ్ళ పార్టీలో మాకు సీట్ ఇవ్వని చోట ఉంటాం. రైల్వే కోడూరు ఎస్టీ కాన్స్టిట్యూన్సీ మీకు తెలుసోలేదు. అక్కడ నేను ఓటు వేయాలంటే ఏ పార్టీ మాకు గుర్తించిందో ఎక్కువ సీట్లు ఇచ్చి ఇక్కడి నుంచి ఆ పార్టీకి ఓటు పోతుంది. ప్రతి చోట ఎన్ని సీట్లు అయితే ఏ పార్టీ ఎక్కువ ఇచ్చిందో వాళ్ళకే మీ సపోర్ట్. ఒక మాట చెప్తాను నేను. 10 ఒక పార్టీ ఇచ్చి 5 ఒక పార్టీ ఇస్తే 10 పార్టీ వెనకాల మేము వెళ్ళిపోతాం. వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళు మంచోళ్ళు చెడ్డది అనే తర్వాత విషయం. చట్ట సభల్లోకి పోవాలి.
ఇప్పుడు చూడండి, అది కూడా చెప్తాను నేను. చట్టసభల్లోకి పోయి వాళ్ళు ముస్లింలకు న్యాయం చేస్తారంటారా? న్యాయం చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చూపిస్తాం వాళ్ళకు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, స్థానిక ఎన్నికలలో గుణపాఠం చూపిస్తాం. అతనికి మేము వాళ్ళకి సీటు ఎలా వస్తుందండి? ముస్లిం కోటాలో కదా. అవును, ముస్లిం కోటాలో పోయి అతను పోయి ఆడ పార్టీ కోసం పనిచేసేందుకైతే కాలర్ పట్టుకొని నిలబెడతామని ముందే చెప్తున్నాం కదా. నేను ఒక్కటి చెప్తే అది చల్లదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడి మాటగా చెప్తున్నా నేను. అందులో ప్రతి పార్టీ వాడు స్వీకరిస్తున్నారు కదా ముస్లిం ఐక్య వేదికను. ప్రతి పార్టీ వారు ఉన్నారు. పార్టీలకు అతీతంగా అంటున్నాం మేము. పార్టీలకు అతీతంగా ఉంటే మీరు పార్టీలో ఉండండి, పని చేయండి. మీ నాయకుల దగ్గర మీరు సీట్లు తీసుకుని రాండి, మిమ్మల్ని మేము ఓటు వేసి గెలిపిస్తాం అని చెప్తూనే ఉన్నాం కదా. మీ ఎవరికైతే ముస్లింస్ కేటగిరీలో సీటు వచ్చిందో ప్రతి ఒక్క అభ్యర్థిని మీరు కలుస్తారా, మాట్లాడతారా? తప్పకుండా కలిసి ఇవన్నీ చెప్తారు మీరు? వాళ్ళు ఇప్పుడు చెప్పేది కాదు, ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఈ సీటు వస్తున్నదే. ముస్లిం అభ్యర్థికి తెలుసు ఈ సీటు వస్తున్నదే వాళ్ళ పోరాటం గురించి అని వాళ్ళకి తెలుసు. మేము దామాషా 4-3 ఇచ్చేవారు ఈ రోజు పెరుగుతున్నారు అంటే ఈ సీటు ఎవరి తరపు నుంచి వస్తున్నది వాళ్ళకు తెలుసు నాయకులకు. మేము వాళ్ళకు కలిస్తే వీళ్లకు కలిస్తే వీళ్ళేందో కుదిరింది అంటారు మన మీడియా సోదరులు, ఏదో ఇచ్చారు జరిగింది అని. మేము ఇంతవరకు చూడండి ఎవరి దగ్గర చందాలు తీసుకోలేదు, ₹1 కూడా చందాలు తీసుకోలేదు. ఇప్పుడు ఛాలెంజ్ గా మీతో చెప్తున్నాను, రాష్ట్రంలో ఎందరో ముస్లిం సహోదరులు ఉన్నారు, కోట్లకు కోటీశ్వరులు కూడా ఉన్నారు, నేను కాదనను. ₹1 మేము అడిగినట్టు అతను మాకు ఇచ్చినట్టు నిరూపించమనండి. ఈ మీడియా ద్వారానే చెప్తున్నాను. మేము ఎవరి దగ్గర మేము చందాలు తీసుకొని ఈ సమావేశాలు జరపలేదు. ఈ బస్సు యాత్రలు కూడా ఒక్క నాయకుడు దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. సొంత ఖర్చులతో, సొంత డబ్బులతో మా ధనం, సమయం మరియు మా డబ్బు ఇవి 3 పెట్టుకొని మేము బయలుదేరాం. కాబట్టి ఇది సక్సెస్, విజయవంతమైన బస్సు యాత్రగా మేము అనుకుంటున్నాము. ప్రజలు కూడా మాకు టెలిఫోన్ చేశారు, అందరూ సహకారం ఇచ్చారు. మేము ఈ పని కూడా ప్రతి మసీదు నుంచి మొదలు పెట్టాము. మీకు తెలుసలేదు, మేము ఒక్క లాడ్జీలో కూడా ఇంతవరకు నిద్రపోలేదు. ప్రతి మసీదులో నిద్రపోయి 30 రోజులు మీకు చూసారో లేదో, 30 రోజులు మేము మసీదుల్లో 30 రోజులు పండుకొని మా యాత్రను పూరి కంప్లీట్ చేసి విజయవంతంగా ఈ రోజు. ఒకవేళ మీ అభ్యర్థులకి ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారా? ముస్లిం ఐక్య వేదిక నుంచి తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే మేము విద్యపై ఒక పోరాటం చేస్తున్నాం కదా. మా బిడ్డలకు పరిస్థితి చూడండి, ఒక 100 మందికి ఉద్యోగాలు వచ్చాయనుకోండి గవర్నమెంట్ తరఫున, 90 మంది మన ముస్లిం ఇతర సోదరులు తీసుకోండి, 175 అంటే మాకు 15 అంటే 160 ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఒక నియోజకవర్గానికి ఒక లెక్క మాత్రం చెప్తున్నాను. కానీ ఆ 15 కోసం ఇవి మీవి అని ఇవి మావి అని మాట్లాడే చట్టసభలో మా వ్యక్తులు కావాలా అని నేను చెప్తున్నాను. వాళ్ళు ఉంటేనే కదా మనం మాట్లాడేది. అందుకే చట్టసభలోకి పోవాలా. అది పార్లమెంటు, అది మనకు అసెంబ్లీ, కానీ చట్టసభలో మా వారు ఉండాలా. ఇంతవరకు చూడండి ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యసభకు ఒక వ్యక్తి కూడా ముస్లిం లేడు. మీరు చూసారో లేదు. మాకు రబ్బర్ స్టాంపు లాంటి మాకు ఎమ్మెల్యేలుగా గెలిచినా కూడా ఇక మీదట వాళ్ళు రబ్బర్ స్టాంపులు అయితే వాళ్ళని మేము వీధుల్లోనే నిలబెడతాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా వాళ్లకు మేము మా రుచి చూపిస్తాం ఇన్షాల్లా. మేము ఈ ఒక ఇదితోనే అందరు కలిసి ముందుకు సాగుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరేమన్నా మా H6 ఛానల్ నుంచి ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ మా H6 ఛానల్ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఇన్షాల్లా. ఎందుకంటే నాకు చాలా సంతోషమైంది. కొన్ని విషయాలు నేను ఏమన్నా అభ్యంతరకర విషయాలు ఉండవచ్చు, ఎందుకంటే నాకు ఈ H6 ఛానల్ చాలా సంతోషమైంది. ఒక ఛానల్ నాకు పిలిచి ఒక ఇంటర్వ్యూ చేయడము, ఈ సందేశాన్ని మన నాయకులకు, మన ముస్లిం ప్రజలకు, మన ముస్లిమేతర సోదరులకు మీరు చూసి ఉంటారు. నేను ఏదైనా ఒక మాట తప్పుగా చెప్పానా? తప్పుగా లేదు. ఇక్కడ మన హిందూ ముస్లిం స్నేహితులుగా, ఒక ప్రేమాభిమానులుగా, ఎందుకంటే నేను వాళ్ళతో ఒకే బల్ల మీద చదివాము కదా. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నాను నేను. దేశం అభివృద్ధి ఉదితే నలుగురిలో మనకు విలువ వస్తుంది, దేశం ముందు స్థానంలో ఉండాలనేది నా ఒక ఆలోచన. అందుకే పార్టీలకు కూడా ఈ అడుగుతున్న ఈ దామాషా, ఇది నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఎన్నికల తర్వాత డేరా ఎత్తే సంఘం కాదు. కొన్ని చూశారు మీరు, కొన్ని సంఘాలు ఎన్నికలు అయిపోతాయి కనబడవు, మళ్ళా 4వ సంవత్సరం 5వ సంవత్సరం చివరిలో కనబడతాయి. మేము అలాగా కాదు. ఈ ఎన్నికల తర్వాత కూడా కొంచెం టైం ఇస్తాం పార్టీలకు కానీ ప్రతిపక్షానికి కానీ. అది కూడా గలం ఎత్తకపోతే దానికి కూడా మేము స్థానిక ఎన్నికల్లో మేము ఓటమి పాలయ్యేటట్టు చూస్తాం. మా గలం ఎవరిస్తాలో మేము
వేస్తామని కూడా మేము చెప్పలేము. ప్రతిపక్షాన్ని కూడా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా, ఎవరికైతే ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటున్నారు కదా. వాళ్ళకి కూడా మేము అదే చెప్తున్నాం కదా, 10-5 ఇస్తేనే అక్కడ ఒకరు 10 ఇచ్చి ఒకటి 9 ఇస్తే మేము పక్కకు వెళ్ళిపోతాం. ఒక్క సీటు తేడా అనేది అది మామూలు జరిగేదే, అవును అది జరిగేదే. కానీ ఒకరు 5 ఇచ్చి ఒకడు 10 ఇస్తే మేము 10 ఇచ్చిన వారితో వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఇది ముందే మా నిర్ణయం, ముస్లిం ఐక్యవేదిక నిర్ణయం ఇది. అప్పుడు ప్రతిపక్షం తర్వాత మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయాలంటే మా వ్యక్తులు వాళ్ళకు ఓటు వేశారు కదా, అవి 5 మంది వాళ్ళు ఇచ్చారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళ ఒకరు 2 నుంచి గెలిచారు కదా. ఆ ఎన్నికల్లో మా ఓట్లు ఉన్నాయి కదా. మా ఇప్పుడు కార్యకర్తలుగా పనిచేస్తున్న మన సోదరులు ఆ పార్టీలో ఉన్నారు కదా, వాళ్ళు ఆ గళం ఎత్తాలా. మా ప్రతిపక్షం ఎంతవరకు చూడండి, ప్రతిపక్షం మా గళం ఎత్తలేదనే మేము బాధపడుతున్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా మా గళం ఎత్తలేదు. టీడీపీ అంటారా? పార్టీ పేరు మేము చెప్పము, ఎక్కడ కూడా పార్టీ పేరు చెప్పము, నాయకుని పేరు చెప్పము మేము. ఎందుకంటే మా గళం ఎత్తి ఉంటే మాకేం రావాలో అది రాలేదు కదా. ప్రభుత్వానికి ఏం రావాలో, ఏం హామీలు ఇచ్చారో అవి అడగాల్సింది ఎవరు? మీరు, నేను సోషల్ మీడియా ద్వారా అడిగితే చెల్లబోయి, చట్టసభలోనే ప్రతిపక్షంలో అడిగితేనే మాకు న్యాయం జరుగుతుందని ఆ ఆశతోనే మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.